అంటే ఇవన్నీ ఎవరిది ప్రజలకు చెప్పాలి అనేది ఇది ఒకటి. నెంబర్ 2 విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకవేళ కనుక మీరంతా బాగానే ఉన్నారు, ప్రజలంతా బాగానే ఉన్నారు మనుంది, మరి జూబ్లీహిల్స్ లో నిరుపేదల ఇళ్లలో కనీసం ఇప్పటి వరకు కూడా వైద్య సదుపాయం చేయడానికి ఏఎన్ఎం కూడా అక్కడ దిక్కులేదు ఆ పిహెచ్సిలలో. దాని పరిస్థితి ఏంది? అక్కడ జూబ్లీహిల్స్ లోపల నిరుపేదలు బిడ్డలు చదువుకోవాలనుకుంటే స్కూల్ గతి లేదు, జిల్లా పరిషత్ స్కూల్ లేదు, డిగ్రీ కాలేజీ లేదు, సేమ్ టైం వచ్చేసి మన ఇంటర్మీడియట్ కాలేజీ లేకపోవడం, ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ దానికంటే కూడా జనార్దన్ రెడ్డి గారికి ముందు, జనార్దన్ రెడ్డి గారి తర్వాత. జనార్దన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఫాలోయింగ్ ఉంది. మీరు 4 ఒక చిన్న చిన్న బడ్డీ కోట్లు తీసుకోండి, దాంట్లోపల 3 జనార్దన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. అది ఎవరు అడిగి పెట్టించుకున్నది కాదు, అది ప్రేమతో పెట్టించింది. మీరు ఏ గల్లీ కార్నర్ల లోపల చౌరస్తాలోకి వెళ్ళండి, జనార్దన్ రెడ్డి విగ్రహం ఉంటుంది. అది ప్రజలు నిర్మించుకున్నది. అంటే ప్రజల హృదయాలలో, ఇళ్లలో ఆయన నివసిస్తున్నాడు అంటే మీ కాంగ్రెస్ ఎసెట్ జనార్దన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు. ఈ రోజు జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ నరనరాల్లో జీర్ణించుకొని ఆయన అనేక శాఖలలో పనిచేసి, ఒక ఇంజనీర్ గా పనిచేసి, ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఈ ప్రజల మధ్యలో ఉండేసి ప్రజలతోని మమేకమైన తర్వాత ఆయన వారసత్వాన్ని బిడ్డ పుచ్చుకోలేకపోయింది, కొడుకు సాధించుకోలేకపోయింది. ఇక కాంగ్రెస్ ఏం పుచ్చుకుంటది? ఈరోజు కాంగ్రెస్ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే జనార్దన్ రెడ్డికి చేసిన తప్పిదాలను మీరు ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని ప్రజల దగ్గరికి పోతే మీకు ఏమైనా పుట్టగతులు పుడతాయేమో ఉంటాయేమో అనేది ప్రజలు అంటున్నమాట, ప్రజల్లో ఉన్నమాట. ఆ పని చేయండి కనీసం. అట్లన్నా మీ పాపాలకు కొంచెం ప్రాయశ్చిత్తం జరుగుతుందేమో. జనార్దన్ రెడ్డి గారు, నాకు తెలిసిన జనార్దన్ రెడ్డి గారు, నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను కన్సల్టెంట్ గా పనిచేస్తున్న క్రమం లోపల ఒక రోజు రాత్రి ఫ్లైఓవర్, పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే ఆ దెబ్బలు తగిన బిడ్డలను పట్టుకొని ఆయన ఒక ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి రక్తం గుడ్డలతో పరిగెత్తిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ఇది నా కళ్ళతో చూశాను. ఇది నేనే కాదు, అనేక మందికి తెలుసు. జనార్దన్ రెడ్డి కనుక ఆయన ఇంటికి పోతే అన్న నాకు కావాలి అంటే ఏ విధంగా స్పందిస్తాడో. మరి అలాంటి నాయకుడు ఎందుకు హైదరాబాద్ లో పుట్టలేకపోయిండు? ఎందుకు హైదరాబాద్ లేకపోయిండు? ఈ రోజు సికింద్రాబాద్ లో ఉన్న మన పద్మారావు గారు ఆయన శిష్యుడే. దానిలో వేరే కన్ఫ్యూజన్ అంటే పద్మారావుని అడగని చెప్తాడు. ఆయన ఎవరి ద్వారా వచ్చిన విషయాన్ని, కార్పొరేటర్ గా ఆయనకి ఇష్టం లేని రాజకీయాన్ని ఆయనను కూర్చోబెట్టేసింది ఎవరే. ఇట్లా అనేక మంది నాయకులు ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే. కానీ ఒక నాయకుని పుట్టిస్తాడు. ఇక్కడ అవకాశవాదులు ఇక్కడ రాజ్యాన్ని ఏలడం కోసము భూములను అమ్ముకొని, నేలను మోసం చేసేసి, ప్రజలను దెబ్బ కొట్టేసి, ప్రజా ఆక్రందన మధ్యలో, ఈరోజు ఆవేశాల మధ్యలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోతే నిజంగా నష్టమా లాభమా అంటే కాంగ్రెస్ కనుక గుండె ధైర్యం ఉంటే మాకు లాభం జరుగుతుంది, మేము ఇట్లా చేస్తాము, మేము హైడ్రాను కొనసాగిస్తాము అని చెప్పి ఓట్లు అడిగే దమ్ముంటే అడగమని చెప్పండి. అక్కడ జనాలు ఏం చేస్తారో చూద్దాం. ఒక్కటే ఒక మాట, మాకు దమ్ము ఉంది, మేము చేసేది మంచి పనే, హైడ్రాను ఇదే కొనసాగింపుగా ఇదే రూబడితోని ఈ విధంగానే చేస్తాము అని చెప్పండి. ఇది ఒక్కటి చెప్పి మీరు ఓట్లాడు. కానీ మీకు దమ్ముంటే ఇంకా ఏం అక్కర్లేదు, మీరు చేసిన అన్ని కరెక్టే అనుకుంటారు జనాలు. మీరు చెప్పే హైడ్రా ఏదైతే ఉందో, మీరు చెప్పే భూమాత ఏదైతే ఉందో, ధరణిలో పొరపాట్లు ఉన్నాయన్న విషయాన్ని మేమే లొల్లి పెట్టినాము. భూమాత తీసుకొచ్చినాము. భూమాత ఎవరికి మాత అయింది? రేవంత్ రెడ్డి కుటుంబానికి, రేవంత్ రెడ్డి కులానికి, రేవంత్ రెడ్డి ఉన్న క్యాబినెట్ కి. ఇంకా చెప్పాలంటే ఈ రోజు రాజకీయ పార్టీలు బహిరంగంగా బీజేపీ అని చెప్తున్నారు, అరే భాయ్ హాలీబాబా చాలీ చోర్ రబాయ్ ఇక్కడ ఉన్నదని చెప్తున్నారు. రైట్, ఓకే. అదే మాట నిన్న మన కేటీఆర్ అదే మాట చెప్తున్నాడు, అరే దొంగలు రబాయ్ ఈ రోజు అడిగి వచ్చి ఓటు అడగమని చెప్పాలని చెప్తున్నారు. అంటే ఈ రోజు రాజకీయ పార్టీలు ఈరోజు ప్రజలు నిలబెట్టిన ప్రభుత్వాన్ని ప్రజలకు ఉరితాడేసి తీయడం మాత్రం ఇది రేవంత్ రెడ్డికే చెల్లుతుంది. రేవంత్ రెడ్డికి మాత్రమే ఇది సవాల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే జయరాం గారు. సో శివకుమార్ లాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. రామ్మూర్తి గారు మీకు కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. శివకుమార్ లాల్ గారు విన్నారా? డాక్టర్ జయరాం గారు మాట్లాడారు, పొలిటికల్ అనలిస్ట్గా. ఆయన మాట్లాడిందంతా విన్నారా? మీరే మాట్లాడాలి.